మగవారు త్వరగా చనిపోతున్నారు మందు తాగి అలవాట్లకి. ఇప్పుడు వరకు మీరు మందే చూస్తున్నారు. నేను ఒక డాక్టర్, నాకు అన్నిటికన్నా కలిసివేసిన విషయాలు 2 ఉన్నాయి. ఒక ఇంట్లోకి వెళ్ళాను నేను. అక్కడ గోడ మీద ఫస్ట్ కనిపించింది ఏంటంటే 3 మగవాళ్ళకి బొట్లు పెట్టున్నాయి. ఆవిడ 60కి దగ్గర వస్తుంది. 5 మహిళలు ఉన్నారు ఆ ఇంట్లో. సంపాదన ఆవిడ దోశలేసే సంపాదన అంతే. ఆవిడ భర్త తాగి చనిపోయారు. రెండో పెద్ద కూతురు భర్త ఐవీ డ్రగ్. ఇప్పటి వరకు మీరు గంజాయి పొగ ఇది వింటున్నారు కదా, ఇది అసలు మరొక లెవెల్, నరాల్లోకి ఎక్కించుకునేది. అది అలవాటు పడ్డారంటే వాళ్ళు అసలు మనుషులుగా కూడా ఉండరు, అంత క్రూరంగా ప్రవర్తిస్తారు. నేను డాక్టర్ని కాబట్టి చెప్తున్నా ఈ విషయాన్ని. అది చాలా మనం సమాజంగా చాలా భయపడి ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. మన ఇంటికి రాదు అని మాత్రం అనుకోవద్దు. స్కూళ్ళ దగ్గర కూడా ఇవి అలవాటు చేస్తున్నారు పిల్లలకి. చాక్లెట్ రూపాల్లో ఇలా ఏమో పెట్టిస్తున్నారు. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అది అలవాటు అయ్యి అతను చనిపోయాడు. ఇంకొకటి ఆమె కొడుకు. ఇంకో కూతురు భర్త వదిలేశారు తాగుడు అలవాటు. నాకు ఎంత బాధ వేసిందంటే ఆ అమాయకత్వానికి. అసలు ఈ ప్రభుత్వం ఇలా లేకపోతే, ఈ తాగుడు గంజాయి ఈ హెరాయిన్ లేకపోతే అసలు ఈ కుటుంబమే ఇలా అయ్యేది కాదు కదా. అంత అమాయకంగా ఉన్నారు ప్రజలు.